అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికి నమస్కారం. చాలా సంతోషం. నిజంగా ఎన్నో ఇఫ్తార్ విందులకు వెళ్ళినాం గాని ఈ రోజు ఏదైతే అక్కచెరువుపాడులోని టిట్కో హౌసింగ్ ఏదైతే కాంప్లెక్స్ ఇక్కడ ఉందో ఇక్కడ మనం చాలా బ్రహ్మాండమైన ఇఫ్తార్ విందులో పాల్గొన్నాము. నిజంగా ఇటువంటి పరిస్థితి భారతదేశం మొత్తం మీద గాని ఉంటే భారతదేశం సస్యశ్యామలంగా ప్రపంచంలోనే ఇంకా ఉన్నతమైన స్థానంలో భారతదేశం వెళ్ళిపోతుంది. ఇక్కడ మా ముస్లిం సోదరుల కన్నా ఎక్కువ హిందూ సోదరులు వచ్చి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొని మాతోడు వాళ్ళు నమాజ్ చదివి ఏదైతే నేను చెప్పినా అయ్యా ఏంది ఇది విచిత్రంగా చూస్తున్నాను నేను, మీరేంది మాతోడు నమాజ్ అంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మా భగవద్గీతలో ఉన్న సర్వోజన సుఖింతో భవంతో అని చెప్పి ఏదైతే ఉందో దాన్ని మేము పాటిస్తాము. అక్కడ హిందూ జన సుఖినో భవంత్ అని చెప్పలేదు, సర్వోజన సుఖినో భవంత్ అని చెప్పారంటే జనాలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, అందులో మేము ఉండాలని చెప్పి భగవద్గీత మాకు నేర్పించిందని చెప్పారు. నేను కూడా అదే చెప్పిన, మా ఖురాన్ సారాంశం కూడా అదే అని చెప్పి నిజంగా ఇటువంటి కలయిక అక్కచెరువుపాడు ఏదైతే రూరల్ కాన్స్టిట్యున్సీ ఉందో నిజంగా శ్రీధర్ రెడ్డి గారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అతని నియోజకవర్గంలో ఇప్పుడు దాకైతే మేము పుట్టినప్పటి నుంచి నెల్లూరులో ఎక్కడ మత కలహాలు చూడలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రూరల్ కాన్స్టిట్యున్సీలో శ్రీధర్ రెడ్డి గారి అనుచరులాగా జనాలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలా, అందులో మేము ఉండాలని చెప్పి ఒక మసీదు నిర్మాణం ఇక్కడ ఆ నిర్మాణాన్ని సహకరించి వెళ్లే రంజాన్ నెలలో ఒక్క పొద్దు ఉన్న వాళ్ళకి వెన్నుదున్నుగా నిలబడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ముందు ఉండేవాళ్ళు కూడా వాళ్లే మాతోడు కలిసి నమాజ్ చదివి ఒక మంచి మెసేజ్ ఈ రోజు భారతదేశానికి ఎటువంటి మెసేజ్ కావాలో అటువంటి మెసేజ్ ఇచ్చిన నిజంగా మా హిందూ సోదరులకు ఆ ముక్కోటి దేవుళ్ళ యొక్క ఆశీస్సులు ఆ అల్లా యేసు ప్రభు యొక్క చల్లని దీవెన వాళ్ళ మీద ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఏదైతే ఇక్కడ చాలా పేదరికంతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఏదైతే ఈ మసీద్ రేకుల షెడ్ లో ఉందో ఈ మసీద్ నిర్మాణం కోసం కూడా వీళ్లే ముందుకు వచ్చి ఉన్నారు. నిజంగా వాళ్ళని చూస్తే నిజంగా సంతోషంతో కళ్ళలో నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. నేను ప్రతి ఒక్కరికి మా ముస్లిం సోదరులకు చెప్తున్నా, మీరు టౌన్లలో పెద్ద పెద్ద మసీదులకు మీరు ఎంత ఇచ్చినా గానీ బావిలో తీసుకొని పోయి ఇసుక వేసినట్లు అయిపోద్ది. కాబట్టి మీరు స్వయాన అక్కచెరువుపాడుకు రండి. ఏదైతే ఇక్కడ హౌసింగ్ కాలనీస్ ఏదైతే ఇళ్లు ఉన్నాయో ఇక్కడ రండి. దీని పక్కనే మైనార్టీ గురుకుల పాఠశాల కూడా ఉంది. ఇక్కడ దాదాపు 250 కుటుంబాలు ముస్లిం కుటుంబాలు ఉన్నాయంట. ఒక 100 మంది తలా 50 ఇచ్చినా గానీ బ్రహ్మాండమైన మసీద్ ఇక్కడ నిర్మాణం అవుతుంది. అల్లా కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చిన వాళ్ళు నెల్లూరులో వేల మంది ఉన్నారు. 50,000 మీ జేబులో నుంచి ఇచ్చేస్తే మీ దగ్గర ఉన్న కోట్ల ఆస్తి తగ్గదు, ఇంకా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మీ కళ్లతో చూసి మీరు ఈ మసీద్ నిర్మాణానికి సహకరించాలని నా ముస్లిం సోదరులకు కోరుకుంటున్నా. ఇన్షాల్లా మేము కూడా మా వంతు సహాయ సహకారంగా శంషుద్దీన్, సాబీర్ ఖాన్, నేను అదేవిధంగా మన రసూల్ భాయ్, మన జమీర్ భాయ్ మేమందరం కూడా మాట్లాడుకున్నాం. మేము కూడా తలా కొద్ది కేసు ఒక అమౌంట్ లాగా ఈ మసీద్ కి ఇవ్వాలని అనుకున్నాము. కాబట్టి చందాలు అడగడము, చందాల పుస్తకాలు తీసుకుని మీ దగ్గర రావడం అనేది కాదు. మీరే స్వయాన ఇక్కడికి రండి. ఒక మసీద్ నిర్మాణంలో మీరు పాలు పంచుకుంటే మీ తరాలు మసీద్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజుల దాకా మీకు, మీ బిడ్డలకు, వాళ్ళ బిడ్డలకు అల్లా యొక్క చల్లని ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ప్రదేశంలో మసీద్ నిర్మాణం కోసం ముందుకు రావాలని కోరుకుంటున్నా. ఏ విధంగా అయితే మా హిందూ సోదరులు ఇక్కడ ముందుకొచ్చి అన్ని రకాలుగా ముస్లింలను ఆదుకుంటున్నారో అదే విధంగా ముస్లింలైన మేము మా సమస్యల నిర్మాణం కోసం మనం ముందుకు రావాలా. ఒక్క మాట అయితే నేను ఈ రోజు మసీదులో నిలబడి చెప్తున్నా, ఖచ్చితంగా ఏ విధంగా ముస్లింలు మా మసీదులకు వస్తున్నారో మీ ప్రాంతాల్లో ఏదైనా దేవస్థానాలకు సంబంధించిన కార్యక్రమాలు జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకోండి. మీ వంతు సహాయం మీరు అందించండి. ఈ రోజు భారతదేశానికి కావాల్సింది అదే. మా హిందూ సోదరులు అల్లాహు అక్బర్ అని రకా చదివినప్పుడు మేమందరం కూడా జై శ్రీరామ్ అని చెప్పి ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ముస్లిం మీద ఉంది. కాబట్టి మనమందరం కూడా కులాలు మతాలు పక్కన పెట్టి మానవత్వంతో ముందుకు వెళ్దాం. ఈ దేశాన్ని కాపాడుకుందాం, మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకుందాం. అదేవిధంగా మా జమీర్ భాయ్ అతను వాళ్ళ మిత్రులకు మాట్లాడి ఖచ్చితంగా ఈ మసీద్ నిర్మాణంలో నేను ముందు ఉంటాను, వీళ్ళకి తోడు ఉంటానని చెప్పినందుకు జమీర్ భాయ్ గారికి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా అన్న తమ్ములాగా కలిసిమెలిసి ఉంటాం. భగవద్గీత చెప్పినా, ఖురాన్ చెప్పినా, బైబిల్ చెప్పినా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని చెప్తారు. కాబట్టి ఆ పాలసీ ఏదైతే ఉందో, ఏదైతే మా దైవ గ్రంథాలు చెప్పినాయో వాటిని మనం ఫాలో అవుదాం.
ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో అక్కడ అలాగ జరిగింది, ఇక్కడ ఇలాగ జరిగింది, ఏదేదో చెప్తారు. ఇప్పుడు ఈ వీడియోను చూసిన తర్వాత కూడా ఇందులో నుంచి కూడా భూతద్దం తీసుకొని లోపాలను తీస్తారు. మా హిందూ సోదరులను కూడా తిట్టే ప్రయత్నం చేస్తారు. అయినా గాని వాటిని పట్టించుకునే బిడ్డలు అవి శ్రీధర్ రెడ్డి శిష్యులు. అట్లాంటి వాళ్ళని ఊడిపోయిన వెంట్రుకతో సమానంగా చూస్తారు. కాబట్టి మనకు ఆ భయం లేదు. మనకు కావాల్సింది సర్వజనం సుఖినో భవంతు కావాలా, దాన్ని మేము ఆచరిస్తాం. అస్సలాము అలైకుం, జై శ్రీరామ్.